నువ్వే పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థన చేయటం ద్వారా ఎవరు వస్తారో తెలుసా? దేవుడు తన దూతల్ని పంపించి మన పక్షంగా కార్యము చేస్తానికి ఆయన ముందుకు వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే పేతురు చెరసాలలో ఉంచబడ్డారు, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. వాస్తవాన్ని గమనిస్తే అక్కడ పేతురు ప్రార్థించినట్లు మనకు లేదు, కానీ సంఘం ప్రార్థించినట్లుంది. ఎందుకు పేతురు ప్రార్థన చేయలేదు అంటే మీరందరూ గమనించాలి. అతనికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంది. ఏంటంటే అతనికి ఒక వాగ్దానం చేయబడ్డది. ఆ వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 నేను చదువుతున్నాను, వినండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు. యేసు, నా గొర్రెల్ని మేపుము, నీవు యవనస్తుడిపై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెబుతున్నానని అతనితో చెప్పాను. ఇది రాయబడ్డ సందర్భంలో పేతురు అప్పటికి ముసలివాడు కాలే. ఇంకా గమనించాలి, అప్పటికి నడికారి వయస్సు, ముసలివాడు కాలేదు, సేవ చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావంటే నీవు ముసలితనములో నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు, నీకు ఇష్టం లేని చోటుకు తీసుకుపోతారు. ఓకే, పేతురు ఎట్లా చచ్చిపోయాడు మనకు తెలుసు. ఆయన తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎప్పుడు? ముసలితనములందు. అంటే అప్పటికి ఆయన ముసలివాడు కాలే, అపోస్తుల కార్యం 12వ అధ్యాయములో. కాబట్టి అతనికి నమ్మకం ఏంటంటే నేను ఇప్పుడు చావను, ఎందుకు? నాకు వాగ్దానం ఉంది. అతనికి ఆ నమ్మకం ఉంది. కానీ సంఘమునకు తెలియదు అది. సంఘమైతే సేవకుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతల్ని పంపించాడు. పేతురుకి మాత్రం ఒక నిర్భయం. ఎందుకు తెలుసా? నేను ఇప్పుడు చావను, ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు నేను ముసలివాడిని అయిన తర్వాత నేను చేస్తాను. ఇప్పుడు నన్ను వీళ్ళు బంధించినా నన్ను ఏం చేయలేరు, ఇప్పుడు నన్ను వీళ్ళు కొట్టినా నన్ను ఏం చేయలేరు, ఇప్పుడు రాజు వచ్చినా నన్ను ఏమి చేయలేడు. గమనించండి, ప్రార్థన ప్రతి పరిస్థితిగతులను మారుస్తుంది. దేవదూతలు దిగి వచ్చారు, దేవదూతలు కలగజేసుకున్నారు. దేవదూతలు చెరసాలలో నుండి పేతురుని బయటికి తీసుకొచ్చారు. పేతురు, నీకు ఇంకా చాలా పరిచర్య ఉంది, నీకు దేవుని వాగ్దానం ఉంది, నువ్వు ఇప్పుడే మరణించవు. బిడ్డలారా, దేవుని వాగ్దానం మనకుంది. మన కాలం కాకముందు మనం చచ్చిపోతానికి వీల్లేదు. అందుకని ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత తీసుకొస్తుంది. ఆ పరిస్థితుల్లో పేతురుంచబడితే సంఘము ప్రార్థన లేని స్థితిల్లో, ప్రార్థన చేయలేని సిచ్యువేషన్స్లో ప్రార్థన చేశారు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతుర్ని దేవుడు విడిపించాడు. గమనించండి, హేరోదు విషయంలో జరిగిన ఒక కార్యం చూడండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. గమనించండి, దేవుని దూత చేసే కార్యాలు, దేవదూతలు దిగి రావటం వల్ల జరిగే కార్యాలు. ఒక మానవుడు ఏం చేయగలడు చెప్పండి? మనం ఏం చేయగలం? అందుకని జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయి. ఒక్కటే, నీ శత్రువుల మీద నువ్వు పగ తీర్చుకోవద్దు, నిన్ను హింసించు వారి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు, నువ్వు ప్రార్థన చేయి. హేరోదు భయంకరంగా సంఘాన్ని హింసించాడు. ఆ దినాల్లో భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చాడు. దేవుని మహిమపరచలేదు. ఇది దేవుని అంటే ఆయన మాట్లాడుతుంటే ఆ స్వరం అంటే దేవుని అంటే నేనే దేవుణ్ణి అన్న రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిలో దేవదూత కలగజేసుకుంది. ప్రార్థన చేస్తే దేవదూతలు దిగొస్తారు. దేవదూతలు దిగొచ్చి హేరోదును హేరోదులు పురుగులు పడి చచ్చిపోయాడంట. భయంకరమైన చావు చచ్చాడు. ఒక రాజు, ఎవడైతే రాజు అయితే అధికారులు అయితే నాయకులు దేవునికి వ్యతిరేకంగా నిలబడితే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తే ఏ ఒక్కరిని దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలారా,